రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న కుంభమేళలో ఒక రిపోర్టర్ ఒక సాధారణ సాధుతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రిపోర్టర్కి సాధు మాటలు విని ఇతను సాధారణ వ్యక్తిలా లేడు, బాగా చదువుకున్న వ్యక్తిలాగా అనిపించి అతనితో, మీ మాటలు వింటుంటే మీరు బాగా చదువుకున్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు సాధువులాగా ఎలా మారారు అని అడిగాడు. అప్పుడు సాధువు చెప్పిన ఆన్సర్ విని రిపోర్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతను చెప్పాడు, నేను ఐఐటి బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అని. దాంతో ఈ వీడియో ఆన్లైన్లో వచ్చిన గంటల్లోనే ఈ సాధు మన ఇండియాలోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయిపోయాడు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో ఇతని వీడియోస్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇతని ఇంటర్వ్యూస్ కోసం దేశంలోని పెద్ద పెద్ద మీడియా ఛానళ్లు క్యూ కట్టడం మొదలుపెట్టాయి. ప్రజెంట్ యూట్యూబ్లో ఈ ఐఐటి సాధు గురించి వేల వీడియోస్ ఉన్నాయి. ఇతని పేరు మీద ఇంటర్నెట్లో చాలా ఫేక్ అకౌంట్స్ కూడా వచ్చేసాయి. ఇతని పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఓపెన్ చేస్తే వేలల్లో లక్షల్లో ఫాలోవర్స్ ఈజీగా వచ్చేస్తున్నారు. ఒక 10 రోజుల ముందు ఈ వ్యక్తి ఎవ్వరికీ తెలియదు, కానీ విత్ ఇన్ వీక్లోనే ఇతను మన ఇండియా వైడ్గా ఫేమస్ అయిపోయాడు, వైరల్ అయిపోయాడు. ఫేమస్ అవ్వడానికి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో సంవత్సరాల పాటు కష్టపడిన ఇన్ఫ్లుయెన్సర్లు సక్సెస్ కాలేకపోతున్నారు. కానీ ఈ సాధు మాత్రం వారం 10 రోజుల్లోనే ఒక మినీ సెలబ్రిటీ అయిపోయాడు. అలా ఎందుకు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ కాలంలో ఐఐటిని క్రాక్ చేయడం చాలా గొప్ప విషయం. దానికోసం లక్షల మంది స్టూడెంట్స్ రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. కానీ ఇతను మాత్రం ఐఐటిని క్రాక్ చేసి టాప్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి నెలకు 3 లక్షల రూపాయల జీతాన్ని ఇచ్చే కెనడాలోని ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఇప్పుడు సాధువుగా మారాడు. ఇతను తన లైఫ్లో ప్రతిదీ సాధించాడు. ఎడ్యుకేషన్లో సక్సెస్ అయ్యాడు, శాలరీ వైజ్గా లక్షలు సంపాదిస్తున్నాడు. అయినా కూడా మనోడు సాధువుగా ఎందుకు మారాడు? ఈ ఐఐటి బాబా ఇంత ఫేమస్ ఎలా అయ్యాడు? ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి పెద్ద పెద్ద చదువులు చదివి ఈ వ్యక్తి బాబా లాగా ఎందుకు మారాడు? అసలు ఇతని స్టోరీ ఏంటి? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఐఐటి చదివి సాధువుగా మారిన ఈ వ్యక్తి పేరు అభయ్ సింగ్. ఇతను హర్యానాకి చెందినవాడు. ఇతను చిన్న వయసు నుంచే చదువులో ముందుండేవాడు. అందుకని ఇతని తల్లిదండ్రులు ఐఐటి క్రాక్ చేయాల్సిందిగా కోచింగ్ ఇప్పించారు. అనుకున్నట్టుగానే ఈ అబ్బాయి ఐఐటి క్రాక్ చేసేసాడు. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఇతను డిజైనింగ్లో మాస్టర్ డిగ్రీ కూడా చేశాడు. అభయ్ సింగ్ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇతని చెల్లెలు పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్ అయింది. దాంతో అభయ్ సింగ్ కూడా కెనడాలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ ఇతను ఏరోప్లేన్ డిజైన్ చేసే కంపెనీలో నెలకు 3 లక్షల రూపాయల జీతానికి చేరాడు. అయితే ఇతను కెనడాలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కరోనా వైరస్ రావడంతో లాక్డౌన్ విధించారు. దాంతో అభయ్ సింగ్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇతనికి ముందు నుంచే ఆధ్యాత్మికత పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని ఖాళీ సమయంలో ఇతను అనేక పుస్తకాలు చదివేవాడు. ఆ లాక్డౌన్ సమయంలో ఇతను తన గురించి, తన జీవితం గురించి, జీవితంలో ఏం సాధిస్తే మనం అల్టిమేట్గా జీవించినట్టు అనే విషయాలపైన బాగా ఆలోచిస్తూ అనేక బుక్స్ని చదివేవాడు. ఆ సమయంలో ఇతనికి సాధువుల జీవితాల పట్ల, హిందూ ధర్మం పట్ల ఇంట్రెస్ట్ కలిగింది. తన తర్వాతి జీవితంలో ఏం చేయాలి అనే విషయంలో క్లారిటీ తెచ్చుకొని ఇతను మరుక్షణం ఆలోచించకుండా కెనడా ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకు వచ్చి ఇతను ఫోటోగ్రఫీ చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఇతను కేరళ నుంచి మొదలు పెడితే కాశీ, ఉజ్జయిన్, హరిద్వార్ ఇలా అన్ని హిందూ పవిత్ర స్థలాల్ని విజిట్ చేశాడు. అభయ్ సింగ్ తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. వాళ్ళు నాకేం కావాలి అనే విషయం గురించి పట్టించుకోరు, నా జీవితంలో వాళ్ళకు నచ్చిన విషయాల్ని నేను చేస్తూ వచ్చాను అని చెప్పాడు. అండ్ నా తల్లిదండ్రులు ప్రతిసారి ఒకరినొకరు గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళను చూసే నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన లేకుండా పోయింది. మా నాన్నగారు రాజకీయాల్లోకి వెళ్లేందుకు తన ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. మా అమ్మ నా ఇంజనీరింగ్ అయిపోయాక నన్ను యూపీఎస్సీ క్లియర్ చేయమని ఇబ్బంది పెట్టేది. నాకు యూపీఎస్సీలో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా ఆమె నన్ను ఉద్యోగం మానేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాల్సిందిగా అడిగింది. అలా ఎందుకు అంటే ఆమెకు నా ఇష్టంతో ఎటువంటి సంబంధం లేదు. తనకు కేవలం తన చుట్టుపక్కల వాళ్ళతో నా కొడుకు యూపీఎస్సీ క్లియర్ చేశాడు అని చెప్పుకోవడమే కావాలి అని చెప్పాడు. అలాగే ఇక్కడ అభయ్ సింగ్ తన ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏమిటంటే, తల్లిదండ్రుల్ని దేవతలు అని చెప్తూ ఉంటారు,
కానీ నా ప్రకారం అయితే ఆ దేవుడే తల్లిదండ్రుల్ని క్రియేట్ చేశాడు. కానీ అందరూ తల్లిదండ్రులు దేవతలు కారు అని చెప్పాడు. నేను పెళ్లి చేసుకోను అని నా తల్లిదండ్రులకు అనేక సార్లు చెప్పాను. అయినా కూడా వాళ్ళు నన్ను ఆ విషయంలో వదిలిపెట్టకుండా కంటిన్యూగా ఇబ్బంది పెట్టారు. ఈ పెళ్లి విషయం రోజు రోజుకి సీరియస్ అవ్వడంతో నేను ఇల్లే వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పాడు. మొదట్లో అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడేవాడిని. కానీ గత 11 నెలల నుంచి నేను మా ఇంటి నంబర్స్ అన్నిటినీ బ్లాక్ చేశాను. ప్రజెంట్ నేను ఎవరితో కాంటాక్ట్లో లేను. నా పని నేను చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఈ అభయ్ సింగ్ తన తల్లిదండ్రుల విషయంలో ఎంతగా డిస్టర్బ్ అయ్యాడు అంటే సేమ్ అదే కాన్సెప్ట్ పైన ఇతను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు. ఆ సమయంలో ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్న సమయంలో ఇతనికి తన గర్ల్ ఫ్రెండ్ పైన కూడా ఇంట్రెస్ట్ కంప్లీట్గా పోయింది. కొన్ని రోజులకి ఇతను తన గర్ల్ ఫ్రెండ్కి నీ మీద నాకు ఎటువంటి ఒపీనియన్ ఫీలింగ్ లేకుండా పోయింది, నాకు అసలు ఇలాంటి విషయాలపైన ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని చెప్పి ఆమెను కూడా దూరం పెట్టేశాడు. తన లైఫ్లో ఈ డ్రామా అంతా అయిపోయిన తర్వాత అభయ్ సింగ్ తన జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టాడు. మొదటగా ఇతను సద్గురు ఈషా ఫౌండేషన్లో చేరాడు. ఇక్కడ అనేక నెలల పాటు ఉంటూ అనేక సాధనలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి దేశంలో ఉన్న డిఫరెంట్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడి సాధనలు కూడా నేర్చుకున్నాడు. అయితే నిజమైన సాధువులు ఇతరులకు తమ సీక్రెట్స్ని నేర్పించరు. అది అంత ఈజీ కాదు. వాళ్ళు అందరినీ శిష్యులుగా యాక్సెప్ట్ చేయరు. ఈ అభయ్ సింగ్ నిజంగానే తన పాత జీవితాన్ని కంప్లీట్గా వదిలేసి సత్య మార్గంలో శివ మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నట్టుగా అతను ప్రూవ్ చేయాల్సి వచ్చింది. అలా అతను చేయగలిగాడు కాబట్టే కొంతమంది పెద్ద సాధువులు ఇతన్ని శిష్యుడిగా అంగీకరించారు. ఇక్కడ అభయ్ సింగ్ చెప్పేది ఏమిటంటే, నేను ఎప్పుడైతే శివ మార్గంలో ట్రావెల్ చేయడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నా జీవితానికి అర్థం దొరికింది అని. జనరల్గా మన సొసైటీలో ఎలా ఉంటుందంటే, పెద్దగా చదువు లేని వ్యక్తి, లైఫ్లో ఏదీ సాధించని వ్యక్తి గురువుగా మారితే వీడికి చదువు సంధ్య లేదు, ఎక్కడా ఉద్యోగం రాలేదు, అందుకే వీడు సాధువుగా గురువుగా మారాడు అని చెప్తారు. కానీ ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఐటీలో చదువుకున్న వ్యక్తి, ఉద్యోగంలో లక్షలు సంపాదించిన వ్యక్తి దేవుడికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, శివుడి గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎవరు కూడా దాన్ని లైట్ తీసుకోలేరు. అందుకే అభయ్ సింగ్ చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోయాడు, ఇంటర్నెట్లో వైరల్ అయిపోయాడు. ఇక ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇవి మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ వీటిని విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అభయ్ సింగ్ ఎందుకు శివుడి మార్గంలో ట్రావెల్ చేయడం మొదలుపెట్టాడు? ఇతను శివ మార్గంలో వచ్చిన తర్వాత మనశ్శాంతిని ఎలా పొందాడు అంటే, సనాతన ధర్మం ప్రకారం శివుడే పరబ్రహ్మ. ఈ సమస్త విశ్వం ఆయన నుంచి వచ్చింది. శివుడికి ఆది లేదు, అంతము లేదు. అందుకే శివుణ్ణి శాశ్వతం లేదా అనంతం అంటారు. మనం ఉంటున్న ఈ లోకం, మన జీవితాలు అన్నీ కూడా తాత్కాలికం. ఇవి ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. కానీ శివుడు మాత్రం శాశ్వతం. శివుడు సమయానికి అతీతమైన వాడు. అంటే ఇతను సమయానికి ముందు ఉన్నాడు, తర్వాత ఉంటాడు. అందుకే శివుణ్ణి మహాకాల్ అంటారు. అంటే కాలంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఎగ్జిస్ట్ అయి ఉండే ఒక మహాశక్తి అని అర్థం. అందుకే శివుణ్ణి ఆది గురువు అని కూడా అంటారు. ఈ సమస్త విశ్వం ఆయన నుంచే వచ్చింది. అండ్ ఈ విశ్వాన్ని నడిపించేది కూడా ఆయనే. మన యోగ శాస్త్రం ప్రకారం ప్రతి మానవ శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. వీటిని మనం అలైన్ చేయాలి అన్నా, జీవితంలో ముక్తి పొందాలి అన్నా శివ మార్గంలోకి వెళ్లాల్సిందే. ఈ అభయ్ సింగ్ తన ప్రతి ఇంటర్వ్యూలో శివుడే సత్యము, శివుడే అనంతమని చెబుతూ మనకు ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం అభయ్ సింగ్ మాత్రమే కాదు, ఇదే విషయాన్ని వేల సంవత్సరాల నుంచి మన సాధువులు చెప్తూనే ఉన్నారు. సనాతన ధర్మం గురించి, సాధువుల ఇంపార్టెన్స్ గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఇతన్ని పట్టించుకోరు. ఏదో చెప్తున్నాడులే అనుకుంటారు. కానీ ఎంతో అంత జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రం ఇతని మాటల్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇతను చెప్పే విషయాల్ని, అందులో ఉన్న సత్యాన్ని గ్రహిస్తున్నారు. ఈ అభయ్ సింగ్ శివుడే సత్యము, శివుడే అనంతము, శివుడే శాశ్వతమనే విషయాల్ని అతను గ్రహించి తను అనుభవిస్తున్న మెటీరియలిస్టిక్ లైఫ్ని వదిలేసి స్పిరిచువాలిటీకి వచ్చేసాడు. ఇంటర్నెట్లో ఇతనికి సంబంధించిన అనేక వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో రిపోర్టర్స్ మైక్ పట్టుకొని అతన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. చాలా మట్టుకు ఈ రిపోర్టర్స్ కేవలం వ్యూస్ కోసం మాత్రమే అతని దగ్గరికి వెళ్ళారు. అతను చెప్పే విషయాలు మోస్ట్లీ వీళ్ళకు అర్థం కావు. ఎందుకంటే
అభయ్ సింగ్ తనను అడిగే ప్రతి ప్రశ్నకి చాలా డీప్ ఆన్సర్ ఇస్తున్నారు. రిపోర్టర్స్కి ఆన్సర్ విన్నాక తిరిగి ఏం క్వశ్చన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఈ అభయ్ సింగ్ కొంతమందికి ఆరోగెంట్లా కనిపిస్తున్నాడు, ఇంకొంతమందికి ఇతను జీవితంలో కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చోడైపోయాడు అనుకుంటున్నారు. చాలామంది ఇతన్ని ఆన్లైన్లో క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు. అయినా ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి అలవాటు పడిన బ్యాచ్కి ఇతను చెప్పే డీప్ మీనింగ్ మాటలు అర్థం కావు. కాబట్టి వాళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసింది. ఎంతో అద్భుతమైన కుంభమేళా మన దేశంలో జరుగుతుంది. పైగా ఈసారి జరుగుతుంది మహా కుంభమేళా. ఇది కేవలం 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇలాంటి ఒక గొప్ప ఈవెంట్ గురించి ప్రపంచంలోని పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు ఇంట్రెస్ట్తో వచ్చి ఎంతో గొప్పగా దీనిపైన డాక్యుమెంటరీ చేస్తుంటే, దురదృష్టవశాత్తు మన దేశంలోని కొన్ని టీవీ ఛానల్స్ మాత్రం పని కట్టుకొని ఈ మహా కుంభమేళను డిగ్రేడ్ చేస్తున్నాయి, తక్కువ చేసి చూపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ బీబీసీ అయితే మన దేశం మీద పగపట్టినట్టే అనిపిస్తుంది. అయినా ఈ బీబీసీ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. వీళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాను తక్కువ చేసి మాట్లాడతారు. అయితే కొంతమంది పేరెంట్స్ ఈ అభయ్ సింగ్ వీడియోస్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి, ఎంతో చదువుకున్న వ్యక్తి సాధువుగా మారాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ తమ సొంత పిల్లల విషయంలో మాత్రం ఈ అభయ్ సింగ్ పేరెంట్ చేసిన మిస్టేకే చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, భగత్ సింగ్ని ప్రతి ఒక్కరూ పొగుడుతారు. భగత్ సింగ్ లాంటి కొడుకును కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పొగుడుతారు. కానీ ఏ పేరెంట్స్ కూడా తమ కొడుకుని భగత్ సింగ్ లాగా అవ్వాలి అనుకోరు. ఎందుకంటే భగత్ సింగ్ చాలా గొప్పవాడు. దేశం కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాడు. అందుకే ఇతను మన స్వాతంత్ర పోరాటంలో కేవలం 23 ఏళ్ల వయసులో ప్రాణాల్ని త్యాగం చేశాడు. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి మీ పిల్లలపైన ప్రెజర్ పెట్టకండి. దానికి బదులు మీ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళను లైఫ్లో ఎదగనివ్వండి. అండ్ ఈ వీడియో చూస్తున్న యువకులందరికీ చెప్తున్నాను, ఏదో మీ ఫ్రెండ్స్లో, మీ గ్యాంగ్లో కూల్ అవ్వడానికి ఈ అభయ్ సింగ్ వీడియోస్ని షేర్ చేయడం మాత్రమే కాదు. ఇతను ఇంత చదువుకొని ఇంత గొప్ప పొజిషన్లో ఉండి సడన్గా సాధువుగా ఎందుకు మారాడు, అతను ఏం చెప్తున్నాడు, అతని మాటలకు అర్థం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీలో చాలామంది నార్మల్ సాధువులను పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ నుంచి అడ్వైస్ కూడా తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఇప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి, జీవితంలో గొప్ప స్థాయిని చూసిన వ్యక్తి సడన్గా బాబాలాగా మారాడు అంటే అతను ఏం చెప్తున్నాడో వినండి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రకృతి సత్యాన్ని రియలైజ్ అవ్వడానికి మనకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. కానీ మనం మోడర్న్ లైఫ్ స్టైల్ పోకడలో పడి వాటిని ఇగ్నోర్ చేస్తున్నాము. కానీ చివరికి జీవిత సత్యాన్ని రియలైజ్ అయ్యేసరికి అప్పటికే లేట్ అయి ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, ఈ విషయాలు నాకు ముందే ఎవరైనా చెప్పి ఉంటే బాగుండేది అని. కానీ ఇప్పుడు అవే విషయాలు చెప్తున్నా ఇలాంటి వాళ్ళను మనం హేళన చేసి ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి యువకులందరికీ నేను చెప్పేది ఏమిటంటే, సనాతన ధర్మం గురించి, మన పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడేటప్పుడు మీకు ఆ విషయాలు అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని ఇవన్నీ కల్పితాలు, కట్టుకథలని చెప్పి వాటిని అవహేళన చేయకండి. సత్యాన్ని తెలుసుకోవడానికి లాజికల్ క్వశ్చన్స్ అడగండి. ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేయండి. కానీ కేవలం ఎదుటి వారిని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకండి. అది మీకు, మీ భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు. ఎప్పుడైతే మీరు మీ జీవిత సత్యాన్ని అన్వేషిస్తారో అది మీ జీవితాన్ని మార్చేస్తుంది, మీ జీవితాన్ని సరైన దిశలో సాగేలా చేస్తుంది. ఓవరాల్గా ఈ ఐఐటి సాధు గురించి మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది ఇతని మాటల్ని విన్నారు? ఇతని పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీలో ఎంతమంది కుంభమేళను విజిట్ చేశారు అండ్ విజిట్ చేయబోతున్నారు? కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.